అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? జి సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఓకే. ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మరి ఇప్పుడు? పరిస్థితి ఉందండి, ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వడ్లేదు కొనట్లేరట, డబ్బులు టైం పడట్లేదు, రేటు సరిలేదు, వ్యవసాయం సరిలేదు. పామాయిల్ అండి మాకు ఏరియా, పామాయిల్ కూడా రేట్లు హెచ్చు తగ్గుల మీద నడిపిస్తున్నారు. డబ్బులు కూడా టైం పడట్లేదు, నిజమేనా? 15 రోజులకి 20 రోజులకి డబ్బులు పడతాయి. అది కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, కానీ అలా వెళ్తుంది. ఇది వరకు 22,000కి వెళ్ళింది పామాయిల్, ఇవాళ 13,000కి వచ్చింది. కొద్దిగా రైతుకి గడ్డు పరిస్థితి. రైతుకి డిప్ ఇరిగేషన్ మట్టుకి సబ్సిడీ లేదు, మొత్తం ఎత్తేసారు. అన్నారు కదా అప్పుడు ఇస్తానంటమే కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. సో మరి ఇంత ముందున్న ప్రభుత్వం ఎట్లా ఉండే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ముందు అదే మన పెన్షన్లకి వాటికి వాళ్ళకి మట్టుకి నెంబర్ 1గా ఉంది. వాళ్ళకి వాటికి మట్టుకు ఉంది, మనకి రైతు వారికి మట్టుకి ఇబ్బందిగానే ఉంది. కానీ మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పడం కానీ, మీకు ఏదో రైతు బంధు టైప్ ఈ ప్రభుత్వం అయితే ఏం చెప్పలా, ఇస్తుందని రుణమాఫీ ఇస్తామని కానీ ఏమి ఇవ్వలేదు. రైతుకి కూడా ఏమీ గిట్టలేదు. కానీ ఏదో నవరత్నాలు పథకాలు అనేది పెట్టిల్లు కదా, మరి వాటి సంగతి ఏంది? అది ఎవరికో 100కి 10 మందికి అందిన వాళ్ళకి అందిని, అందనోడికి ఏది లేదు. ఎలిజిబిలిటీ విషయంలో ఎట్లాంటి ఉన్న వాళ్ళకి కూడా దానికి ఇబ్బంది. కానీ మరి మీ ముఖ్యమంత్రి జగన్ గారు అభివృద్ధి బాగా చేసిన ఈ పథకాలు అభివృద్ధి చూసి నన్ను మళ్ళీ గెలిపిస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అంటారు? అభివృద్ధి అంటే ఎక్కడ ఉందండి? రోడ్లు గుంతలో ఎక్కడికైనా వెళ్తే మీరు తెలంగాణ వెళ్తే నెంబర్ 1గా ఉందండి. అంతే. మన ఏరియా వెళ్తే నడుము పడిపోయి కారులోడు నాశనం అయిపోయి నానా ఇబ్బంది అండి. అది డెలివరీ మధ్యలో అవుతుంది. నీలోసుకున్న వాళ్ళు తీసుకొస్తే డెలివరీ ఇక్కడే దారిలోనే. అభివృద్ధి ఆయన ఇచ్చింది తప్పు అని మనం అంటలేదు కానండి, ఆ విధానం అభివృద్ధి లైన్ తెలుస్తలా అది. ఎందుకంటే అండి ఇప్పుడు జనం రోడ్డు మీద నడవాలి. ఇప్పుడు మనం ఎంత డబ్బు ఇచ్చాం అనేది కాదండి, అక్కడ రోడ్డు మీద నడవాలి. కాబట్టి ఆడేం చేస్తాడు, గోయి చూసి అంటాడండి. అది జరిగింది అదండి, అంతే. మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. సో మనం మీ ఏలూరు పార్లమెంట్ నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. అటు సునీల్ కుమార్ యాదవ్ గారు, ఇటేమో మహేష్ కుమార్ యాదవ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మాకైతే టీడీపీ మీదే ఉందండి. అవునండి, కూటమి నెంబర్ 1 ఉందనుకుంటున్నామండి. మరి అది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా మరి? ఎందుకంటే అటు అధికార పార్టీ ఉంది. సో ఎట్లా ఎంత అధికార పార్టీ ఉండా దానికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచనలు ఎక్కువ ఉందండి. సో వ్యక్తిపరంగా చూసుకుంటే ఇప్పుడు మీరు మహేష్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారని చెప్తున్నారు. సో వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఎట్లాంటి వ్యక్తి ఆయన? అంటే ఈయన బయట నుంచి వచ్చాడు కదండి. కొద్దిగా అంటే నార్మల్ ఎవరైనా ప్రజలు వెళ్తే ఎట్లా ఉంటుంది, స్పందన ఎట్లా ఉంటుంది? ప్రజలు అంటే మనం ఇప్పుడే వచ్చామండి, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో తిరుగుతుంటారా మరి? ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు 2 పార్టీలు ప్రచారంగా తిరుగుతారు కదా, వస్తున్నారా మరి? వస్తామండి, వెళ్తాం. తెలుసుకోవాలి కదండి, తెలిస్తేనే కదా గెలుస్తారు. ఓకే. సో మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి దీని తర్వాత. సో మరి మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? టీడీపీ అయితే